అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణ అధికారిక ముద్రల చేస్తుండట మార్పు. సీఎం రేవంత్ రెడ్డి సలహాలతోనే జరుగుతుందట కూర్పు. దావకాన్లు ఆశ్రమాల్లో కారోళ్ళు వంచుతారట పండ్లు. వాళ్ళ సంబురాలు చూసి మండాలనట కొందరి కండ్లు. రికార్డులు వినుకుంటా ఎవ్వరు సాధించొద్దట కక్ష. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళకి వేయాలన్నట గట్టి శిక్ష. కేటీఆర్ పోయిండు వానబడి పరిశాన్ల పడ్డోళ్ళ తానికి. 10 లక్షలు ఇయ్యాలన్నాడు నష్టపోయిన దానికి. చిన్నెంటి రామారావు తలకాయ బొందకానిచ్చిండు సీదా. పువ్వులు జల్లిండు పెద్దంటి రామారావు గోరి మీద. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. మార్పు అంటే టీఎస్ను టీజీ చేసుడు, జిల్లాల పేర్లు మార్చుడు, తెలంగాణ తల్లి విగ్రహం మార్చుడు, బస్సు లోగో మార్చుడు, అవన్నీ చాలయ్యన్నట్టు ఇప్పుడు మళ్ళా అధికారిక చిహ్నము గవర్నమెంట్ ముద్రను కూడా మార్చేందుకు ముఖ్యమంత్రి సారు ఏర్పాట్లు చేస్తున్నాడట. మార్పు అంటే ఇదేనా అని ప్రజలు అంటున్నారు. ఆ చెడగొట్టు వానలు పడి రైతులు ధాన్యం నానిపోయి చందన అయిపోతుంటే, ఒడ్లు కొనుమని అన్నదాతలు ఆవేదన చెందుతుంటే, ఇంకో దిక్కు చెట్లు ఇరిగిపోయి రోడ్ల మీద టక్కర్లు అవుతుంటే, తంబాలు ఇరిగిపోతుంటే, పేదలకు చక్కటి ఇండ్లు లేక రేకులు లేచిపోయి పసివిల్లల పానాలు సైతం పోతుంటే అవేం పట్టించుకోకుండా రాజముద్ర మార్చే పని మీద రాజకీయం తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఎంత సీరియస్గా మంతనాలు జరుపుతున్నాడో చూడుండ్రి. ఉంటారా ఇటువంటి సీఎం భూమి మీద ఎవరన్నా? ఓకే, గత ప్రభుత్వం పెట్టిన ముద్ర కాంగ్రెస్ వాళ్ళకు నచ్చలేదు, వేరేది పెట్టాలనుకుంటున్నారు, బాగలేదు అనుకుందాము. ఇట్లా పానాలు పోతున్న టైంలో కూడా పని కట్టుకొని దాన్ని మార్చవలసినంత అవసరం అయితే లేదు కదా. ప్రజల పానాలు ఓవుడు కంటే ముద్ర మార్చుడే ఎక్కువనా? ఏం మార్పు ఏమో, మార్పు 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 అన్నారు. ఇదేనా మార్పు? తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్ర పుట్టినరోజు ముగింపు సంబరాలు బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసుకుందామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గులాబీ గుంపుకు చెప్పుకొచ్చిండు. సర్కారు పరేడ్ గ్రౌండ్లో చేస్తామని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ సర్కారు పేరంటాకు పిలిచినా పోతలేరా ఎట్లా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని జిల్లా కారు పార్టీ కార్యాలయాలల్లో రాష్ట్రం పుట్టినదినం సంబురాలు గట్టిగా చేయాలని కేసీఆర్ సారు చెప్పుకొచ్చిండు. ఊర్లో ఉన్న చిన్న కార్యకర్త కాన్నుంచి ఉమ్మాయడకాయ లీడర్ల దాకా గులాబీ దండును వేసుకొని దగ్గరలున్న దావకాన్లల్లో పండ్లు కాయలు పంచాలని చెప్పుకొచ్చిండట. ముగింపు వేడుకలు ముచ్చటగా 3 రోజులు చేసుకోవాలని కూడా అనుకొచ్చిండు. మొదటి రోజు గన్పార్కు అమరవీరుల స్తూపం కాడికెళ్ళి మొదలుపెట్టి ట్యాంకు బండ్ దగ్గరున్న అమరజ్యోతి దాకా పొద్దుంజాముల 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ చేయాలన్నట. అట్లనే రెండో రోజు 10 ఏళ్ల ముగింపు పేరంటంకు తెలంగాణ భవన్లో కేసీఆర్ సారు జెండను ఎగిరేస్తాడట. దావకాన్లు అనాథాశ్రమాలలో పండ్లు కాయలు పాలు డబరొట్టె పొడలు పలహారాలు పంచిపెట్టాలన్నట. మూడో రోజు జిల్లాలున్న గులాబీ కార్యాలయాల్లో దశాబ్ది ముగింపు వేడుకలు ముచ్చటగా చేసుకోవాలని చెప్పిండట. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా దావకాన్ల పొంట పండ్లు ఫలాలు వంచిన దాఖలాలు అయితే లేవు. దావకాన్ల పొంట ఆశ్రమాల పొంట తిరిగి పేషెంట్ల మీద అక్కడ ఉండేటటువంటి వృద్ధుల మీద గులాబీ లీడర్లు గుండెపూర్వకంగా ప్రేమ కురిపించిన సంఘటనలు కూడా లేవు. ఏమంట అధికారం పోయిందో బీఆర్ఎస్ నాయకులకు ప్రజల మీద బీభత్సమైన ప్రేమ వంగుకొస్తుందంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు సారు స్టేట్మెంట్లో చెప్పుకొచ్చిండట. ఎవరెవల ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు, ఎవరు చేయమన్నారు, ఎప్పుడు ఏ ఏడాదిలో మొదలు పెట్టిర్రు, ఎప్పటి సంది ఎప్పటిదాకా చేసిర్రు అన్నీ కూడా పూసగుచ్చినట్టు అధికారులకు మాజీ ఓఎస్డీ ఎనబెట్టిండట. ఎవరో మరి తెలుసుకుందాం పరి. ఎమ్మెల్యేలను కొన్న కేసు ఫోన్ ట్యాపింగ్తోనే చేసిర్రట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు వాళ్ళ బిడ్డ కవితను ఈడీ నుంచి కాపాడుకునేందుకు పోలీసులతోని ఫోన్ ట్యాపింగ్తోనే ఎవరు ఏం చేస్తుర్రు అన్ని ముచ్చట్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ సారు తెలుసుకున్నటోడట. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కొనుడు కేసుకు దగ్గరుండి మరీ మ్యాప్ గీసిందే కేసీఆర్ సార్ అట. కానీ ఇదే ముచ్చట అడిగితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏమని, బుద్ధున్నోడు ఎవడైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తాడా అని. కేటీఆర్ సార్ కూడా ఏమని, మేమెందుకు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తామని, చేస్తే 2-3 చేయొచ్చు అని కూడా అని. ఇప్పుడేమో ఇట్లా రాధాకిషన్ రావు సార్ చేసిన తప్పులన్నీ స్టేట్మెంట్లో రాసుకొచ్చిండట. కానీ చూసినరా 10 ఏళ్ళు ప్రజల కోసం పనిచేసినాము, రైతుల కోసం తిప్పలు పడ్డామని చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ కూడా బట్టెవాయి పనులు బాగానే చేసినట్టున్నది. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు అవిటిని కప్పిపుచ్చుకునేందుకు కయ్యరా ఒర్రుడు ఒకటిని ఎరిసిండ్రు. నిప్పులేంది పొగ పుట్టది, తప్పులేంది ఎవల పేర్లు బయటకు రావు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళను చట్టపరంగా శిక్షించాలన్నట. ఎవరిని ఇడిచిపెట్టొద్దు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమని బీఆర్ఎస్ లీడరు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలియాస్ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటుండు. ఫోన్ ట్యాపింగ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుంటే ప్రవీణ్ సారు అదే పార్టీలో ఉండి ఇట్లా అన్నడా అంటే ఇనుండ్రి మీరే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్ష. ఇన్నరా బాధ్యతాయుత రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా. దేశ శాంతి భద్రతలకు సంబంధించినది ఫోన్ ట్యాపింగ్ అనేది. అసొంటిది రాజకీయాల కోసం వాడుకుంటే మటుకు వాళ్ళను తప్పకుండా శిక్షించాలని అనుకొచ్చుండు. అయ్యా ప్రవీణ్ కుమార్ సారు ముచ్చట మొత్తం ముదుగానే చెప్తున్నారు కానీ మీరు చెల్లగప్పుకొని షరీకైన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గులాబీ బాసు కేసీఆర్ సారు గుండెపూర్వకంగా ఫోన్ ట్యాపింగ్లు చేయించిండని మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు సారు అన్నాడట. మీ సారే దగ్గరుండి మరి ఎవరెవల ఫోన్లు ట్యాపింగ్ చేయాలనో అన్నీ వివరించేటోడట. ఎప్పుడెట్లా చేయాలనో మ్యాపులు కూడా గీసిచ్చేటోడట. అరెస్ట్ అయిన పోలీసులు స్టేట్మెంట్లో కూడా అదే ముచ్చట చెప్తుర్రట. మీరేమో శిక్షించాలే అంటురు. అంటే మీరు కేసీఆర్ సార్ను జైలుకు సాగదోలాలే అంటురా ఎట్లా? ఇన్ని తెలిసినా మీకు ఈ ముచ్చట కూడా క్లారిటీగా మా తెలిసే ఉంటుంది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ లీడరు రాహుల్ గాంధీ సారు ఎన్నికల ప్రచారానికి పోయిందట. ఓ స్టేజ్ మీదకి ఎక్కిందట. ఆయనతో అది కూలిపోయిందట. ఏడగూలింది. రాహుల్ గాంధీ సార్కి ఏమన్నా దెబ్బలు గిట్లా తాకినాయా? ఎవరైనా కావాలనే కూలేతట్టు స్టేజ్ వేయించిరా? అలా బడనోళ్ళ పాత్ర ఎవరదన్నా ఉన్నదా? అన్ని ముచ్చలు తెలుసుకుందాం పారి. అరే రే ఇంకా నయ్యం మొత్తం కిందికి కూలిపోలేదు. కింద గిట్లా వాడుంటే అందరికీ గట్టిగానే దెబ్బలు తాకు. రాహుల్ గాంధీ సార్కు ఒకటే పారి గుండెలు గుబెల్లుమని కడుపుల కార్యాలు జల్లుమని వనుకోవచ్చు. దెబ్బకు ఆడున్నోళ్ళంతా దడుచుకున్రట. బయటకు భయం కనిపించొద్దని చెప్పి చేతులు ఊపుతున్నాడు. లోపల డప్పులు కొడుతుండొచ్చు. ఆడికైనా కానీ మల్లోపారి కిందికి జతికింది. అప్పటికే బాడీ గార్డులు వచ్చి సారుకు చేతులు ఇస్తుర్రు. రాహుల్ గాంధీ సారు మీదికి భయపడనట్టు వండుకుంటా ఆయన్నే మెల్లగా మీదికి ఎక్కిండు. వేదిక మీద వదన ఎక్కువైనట్టున్నది. ఆయనతో బరువు ఆగక కిందికి కుంగింది. ఇంకా నయ్యం ఎవలకేం గాలే. అసలే రాహుల్ గాంధీ కురి యువకుడు, లగ్గం కూడా కాకపాయే. పెళ్లి మురిపెంబల సారు వండుకుంటా ఇట్లా ప్రచారాలకు వస్తుంటే ఇట్లా 10 మంది ఎక్కంగానే పట్టున వాళ్ళకి నిట్ట నీరుల కూలిపోయే స్టేజీలు చేసుడేంది? అట్లా పడుతున్నప్పుడు తలగరాని తావుల దెబ్బ తలిగితే ఎంత మోసమవుతుందో ఆలోచించుర్రి. మళ్ళా ఏడనన్న మీటింగుల కాడ స్టేజీలు వేయించేటప్పుడు బందోబస్తుగా వేయించుర్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆ గాలి దుమారం పాడుగాను ఈడిసిడిసి కొట్టిన వానలకు పిల్లలు రాలివో పసివిలగాడు పండుకున్న తావులో పండుకున్నట్టే పానాలు ఇడిచిండట. ముచ్చటెరకైన మాజీ ముఖ్యమంత్రి పుత్రరత్నము కేటీఆర్ సారు గులాబీ గుంపు నేసుకొని ఆ కొంపల దిక్కుపోయిండు. ఆడ ఎంత సొంపుగా మాట్లాడుతున్నాడో ఈనుండ్రి. నేను ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించారు. ఈ 14 మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం. ఇప్పుడు తక్షణ సాయం చేయమని శుద్ధులు బాగానే చెప్తుండ్రు. మరి తమరి 10 ఏళ్ల ఏలుబడిలో కూడా ఈ గాలి దుమారాలు పెట్టినాయి. అప్పుడు ఇదే తక్షణ సహాయాలు మీరెందుకు చేయలేదు సారు? అది సరేగాని ఇంకేమన్నా చెప్తారా? ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అందులో ఒక 60,000 దాకా కేటాయించున్నాం. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరు. ఇన్నరా 1,00,000 డబుల్ బెడ్రూములు కట్టి 60,000 డబుల్ బెడ్రూములు ఖాళీగా పెట్టిర్రట. ఇంత మంచి యుగరమంతులు ఈ భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా దొరుకుతారా? దొరకరు కదా. మరి అవి కూడా అప్పట్లో మీ బీఆర్ఎస్ ఏలుబడిలో ఎందుకు పంచలేదు సారు? అధికారంలోకి వెళ్ళి దిగిపోగానే అవి అట్లనే ఖాళీగా ఉన్నాయని యాదికున్నాయా ఎట్లా? ఏమో సారు, అరువులకు అందలేదు, కార్పొరేటర్ల అండదండలు ఉన్నోళ్లకు మీ బీఆర్ఎస్ వాళ్ళ వెనక పొంట నడిచేటోళ్ళకే ఇచ్చిండ్రని అప్పట్లో వినబడ్డది. పానాలు పోయినాక ఎంత పైసా సాయం చేసినా, ఇండ్లు మంజూరు చేసినా పోయిన పానాలు అయితే తిరిగి రావు కదా సారు. ఈ ఇగురం ముందుగానే ఉంటే బాగుండు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికన్నా మీరు కండ్లు వాననీళ్లతోని గడుక్కొని ఇసొంటి ఘటనలు చూసిన ఇందిరమ్మ ఇండ్లు అరువులకు అందేటట్టు చూడుండ్రి. మీకే పుణ్యం ఉంటది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్ర గీతం జై జయ తెలంగాణ పాటకు ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్తోని అట్టెట్లా మ్యూజిక్ చేయిస్తున్నావు అన్నందుకు అందశ్రీ సారు అడిగిన తెలంగాణ దర్శకుడు ప్రేమరాజు సార్ను ఫోన్లనే ఎట్లా అరుచుకుంటున్నాడో చూడుండ్రి. ఇంకా మీదికెళ్ళి ఆయన్నే ఇటలీ సోనియా అని ఇంకేదో అంటుండు. ఇనుండ్రి మీరే. హలో అన్న నమస్తే, నేను ప్రేమరాజ్. చెప్పండి సార్. అన్నగా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బందికరం? మీ పాట పెట్టాలని మేము వీడియోలు పెట్టినాం, మేము పెట్టిన వాళ్ళమే కానీ ఓకే ఓకే
ఓకే ఓకే చెప్పండి. అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని బట్టి మళ్ళీ దీన్ని చూసి బాధ అనిపిస్తుంది. కీరవాణి ఎందుకన్నా చేయటం? ఎవరు చేయాలి? తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా చేయొచ్చు. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు నాకు. అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా? ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. క్యాసెట్లు చేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఆ పాటలు కూడా క్యాసెట్లు కదన్నా, సినిమాకి చేశాడు. రవి కళ్యాణ్ నా సినిమా బ్రహ్మాండంగా చేశాడు. అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. అట్టగా తండ్రి, నీ సినిమాకు పెట్టిన నా సినిమాకు పెట్టుకోలేను కదా. నీ సినిమా కదా నాది, నీ సినిమా అయితే అసలు పట్టించుకోవన్నా. నువ్వు సినిమా తీసి కీరవాణ్ణి పెట్టుకో, రహమాన్ని పెట్టుకో, అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా, మాకు సంబంధం లేదా? నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేదు నువ్వు. సచ్చి ఏ లోకానం ఉన్నాడో కానీ పెద్దంటి రామారావు 101వ జయంతిని ఆయన చుట్టాలు పక్కాలు అభిమానులు అందరూ కూడా జోరుగా చేసుకుర్రు. ఆ పేరంటంలో భాగంగా సినిమేషకాడు చిన్నెట్టి రామారావు సార్ కూడా ఎన్టీఆర్ ఘాట్ కాడికి పోయిండు. తాత బొంద మీద దోషులతోని పువ్వులు పోసి దండం పెట్టిండు. ఎంట కళ్యాణ్ రామ్ సార్ కూడా ఉన్నాడు. తాత గోరి మీద తలకాయ పెట్టిండు. తాత ఏ లోకంలో ఉన్నావో, మమ్ములను ఇడిచిపోయి మస్తు ఏండ్లు అవుతుంది. పానంతోని నువ్వు లేకపోతేంది, మాకు నీ పుణ్యాన్న సినిమాల ఏషాలు రాబట్టే, బాలికాకయ్య కాన్ నుంచి నారా లోకేష్ దాకా రాజకీయంగా కలిసి రాబట్టే. ఇటు సినిమా కంపెనీ అటు రాజకీయాన్ని శాసించి ఆశిస్తున్నామంటే అంతా నువ్వు మాకు ఏసిన బిచ్చమేనే అని మనసు నిండా తలుసుకోవచ్చు. ఇక ఏషకాడు కళ్యాణ్ రామ్ సార్ కూడా తాత బొంద మీద నెత్తిపెట్టిండు. ఆయన కూడా జరసేపు ఎన్టీ రామారావు తాతను తలుసుకున్నట్టుండు. ఇద్దరు ఇట్లా తాత ఆత్మను తృప్తిపరిచేందుకు వచ్చినట్టుండ్రు. ఇంకా మాలస్క మందే చుట్టాలు పక్కాలు అభిమానులు కూడా వచ్చి ఎన్టీ రామారావు సార్ గోరి దర్శనం చేసుకుని పోయిర్రట. కావలసినన్ని ఇత్తునాలు ఉన్నాయి, కంగారు పడకుండ్రని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సారు పోస్టర్లు విడుదల చేస్తుంటే పైన పటారం లోన లోటారం అన్నట్టున్నదని అన్నదాతలు ఎరువులు ఇచ్చే కాడికి పోయి మబ్బుల 4 గంటల సంధి పడిగాపులు కాస్తుర్రట. ఎవలది నిజమో ఎవలది అబద్ధమో చూసినాక మీరే చెప్పాలి. కోడికూత రాత్రికి లేచొచ్చి లైన్లు కట్టిరట. క్యూ లైన్ చూడుండ్రి తోకసాలు పొడుగుతా ఎంతున్నదో. మబ్బుల 4 గంటల సంధి ఇట్లా లైన్లు కడుతున్నా గానీ ప్రభుత్వాధికారులకు చెవు మీద పేనువారినట్టు కాదు కదా, చీమగుట్టినట్టు కూడా లేదట. జీలుగు ఇత్తునాలు కావాలే ఇయ్యండ్రి సారు అంటే ఏదో ఇచ్చినమా అంటే ఇచ్చినమన్నట్టు పేరుకు కొంతమందికి ఇస్తున్నారట, కొంతమందికి ఇస్తలేరట. కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ సార్ కార్ నుంచి వ్యవసాయాధికారుల దాకా వాళ్ళంతా ఏమంటున్నారంటే కావలసినన్ని ఎరువులు ఇత్తునాలు ఉన్నాయి, మీరేం పికర్ పడకుండ్రి అంటున్నారు. మరి అన్నిగానం ఎరువులు ఇత్తునాలు ఉన్నాక ఇట్లా రైతులను ఎందుకు గోసవుచ్చుకుంటారు సారు? మీ వ్యవసాయాధికారులు బ్లాకులో అమ్ముకుంటుర్రు. ఆన్లైన్ వ్యవస్థ పెట్టి మా అన్నదాతలను అవస్థ పెడుతుండని రైతులు అంటుర్రు. అనుకున్న టైంకు వాళ్ళకి అందిస్తే వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారు. మీకు కూడా మంచి పేరే కదా గా ఎగురం చేయకపోయారు సారు. ఓ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మన శాఖల సకాలంలో ఇత్తులాల సప్లై లేదట, ఆ సంగతి ఏదో చూడుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ దిక్కు నీళ్ల కోసం దాహం దాహం అని ప్రజలు అల్లాడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆ ముచ్చట మీద మాట్లాడతలేడు కానీ అదే నీళ్లతోని తయారయ్యే బీల్రా కంపెనీలు పెట్టుకునేందుకు పర్మిషన్ మాత్రం ఇస్తున్నాడట. ఓట్లేసిన జనం నోట్లే పదన ఆరిపోయేటట్టు దూపా దూపా అని ఒర్రుతున్న నీళ్లు ఇయ్యని సీఎం ఈ భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా దొరుకుతుండొచ్చునా? దొరకడు కదా. 24 మంది కల్తీ జైరీలా షరాబ్ తాగి చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది, అధికారులు సీజ్ చేయడం జరిగింది. తెలంగాణలో కొత్త కొత్త బీరు బ్రాండ్లు వస్తున్నాయట కదా, అవి మొత్తం కల్తీ బ్రాండ్లేనట. ఆ బీర్లు గిట్లా తాగితే పైసలు పెట్టుకొని పానాన్ని ఓడగొట్టుకున్నాడు గ్యారెంటీ అట. ఆ కల్తీ బీర్లు తయారు చేసే సోమ్ డిస్టిలరీ కంపెనీ కాంగ్రెస్ కు చందాలు రాస్తుంది కాబట్టి, మామూలు మంచిగా పంపిస్తుంది కాబట్టి ఆ కంపెనీ పెట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. ఆ కంపెనీ మాత్రం తెలంగాణలో బీర్లు తయారు చేస్తే మాత్రము తాగుబోతుల పానాలు ఓగుడు మాత్రం పక్కానట. వేరే రాష్ట్రాలలో మూతబెట్టిన కంపెనీలను మన తెలంగాణ రాష్ట్రంలో తెరిపిస్తున్నాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముందు చూపు మామూలుగా లేదు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు నీకు దమ్ముందా? బీఆర్ఎస్ బుడ్డ లీడర్ శ్రీధర్ రెడ్డి తాగుబోతూ వ్యభిచారి భూ కబ్జాదారుడని నిరూపిస్తావా? నువ్వు నిరూపిస్తే నా 30 ఎకరాల భూమి నీకు రాసిస్తా, నిరూపించకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని ఓ పెద్ద మనిషి అంటున్నాడు. అగో ఎవరన్నారు బాలన్న అంటారా? ఈనుండ్రి మీరే. ఒకటి శ్రీధర్ రెడ్డి తాగుబోతూ వ్యభిచారి భూ కబ్జాదారులని అని చెప్పిండు. దానికి నేను ఇన్ని మద్దతు నేను సవాల్ చేసిన. ఒకవేళ శ్రీధర్ రెడ్డి భూ కబ్జాదారు వ్యభిచార పిచ్చి దింకర్ ఉంటున్నట్టే
నీకు రుజువు చేస్తానంటే నా పట్టాలు నా పేట ఉన్న పొలం 30 ఎకరాలు ఉంది, 30 ఎకరాలు నీకు చేపిస్తా. నీకు ఒకవేళ రుజువు చేయకపోతే నీ సబ్ ఎకరానికి మినిస్టర్కు రీజన్ ఇవ్వమని చెప్పిన. ఇన్నరా బీఆర్ఎస్ బుడ్డ లీడరు చచ్చిపోయిన శ్రీధర్ రెడ్డి సార్ వల్ల అయ్యా శేఖర్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఆబ్గారి మంత్రి జూపల్లి సార్కు సవాలు చేసిండు. మరి జూపల్లి సారు ఏమన్నా అన్నాడా అంటే శేఖర్ రెడ్డి సారు అన్నప్పటి సంధి ఇప్పటిదాకా కూడా సడీ సప్పుడు లేదట, సై లేదట. గప్ చుప్ సంబర్ బుడ్డి అన్నట్టే ఏం మాట్లాడకుండా ఉన్నాడట. అంటే శ్రీధర్ రెడ్డి సారు సావుల అస్తం లీడరు జూపల్లి సారు అస్తం ఉన్నదా ఎట్లా, లేకుంటే సారు స్పందించి శేఖర్ రెడ్డి సారు సవాల్ను స్వీకరించాలే కదా అంటే ఏమో పోండి. ఈ రాజకీయాలే అర్థం కావు, ఎప్పుడు ఏమంటారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో గంజాయి అని అనాలంటే గజ 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 వనకాలని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటుంటే కొందరు బట్టెవాయిగాళ్ళు బరిదెగించి అడ్డదారులల్లా అడ్డమైన గంజాయిని తెస్తున్నారట. అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. అట్లా దొంగతో వల్ల తెస్తున్నారని తెలిసినాక ఊకుంటారా? ఏం చేసిర్రో చూడుర్రి. అగో చూసిండ్రా, డీసీఎంలో వెనక బందుకు చిన్న అరణే తయారు చేయించిండ్రు కదా. ఎవరన్నా చూస్తే డీసీఎం ఖాళీగానే ఉన్నదని అనిపించేటట్టు చేయించిండు. ఈ తెలివి బాగుపడు మీద పెడితే ఎనడో బాగుపడేటోళ్ళు గాని మంచి కంటే చెడు ఆలోచన దిక్కే మనుషులు ఎక్కువ మొగ్గు చూపుతారా ఇరి కొంతమంది. ఈ డీసీఎంలో గంజాయి వేసుకపోయేటోళ్ళు కూడా అదే బాపతి ఉన్నట్టు లేరు. అసలే తెలంగాణ పోలీసులు ఎట్లుంటారో ఎరికే కదా. ఆవలిస్తే చాలు కడుపుల చిన్న పేగులు ఎన్ని ఉన్నాయి, పెద్ద పేగులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టేంత హుషారు మంతులు అయిరి. అసోటిది ఇట్లా డీసీఎంలో దొంగమాలు జారగొడుతుంటే ఊకుంటారా? డోరు దీపిస్తే ఉన్నది సంచుల నిండా గంజాయి పాకిట్లే. 1 కిలో కాదు, 2 కిలోలు కాదు, ఏకంగా 492 కిలోల గంజాయి పొట్లాలు పట్టవగలే పట్టుకొస్తున్నాడంటే వీరికి పోయే కాలం కాకుంటే ఏంది చెప్పుండ్రి. అచ్చరాల 1,23,00,000 సరకట. అది పోలీసులు గిట్లా పట్టుకోకుంటే ఎంతమంది పానాలను ఖరాబు చేస్తోడో. ఇసొంటోని మైలపోలు తీసి మంగళారతి వాడినా తప్పు ఉండదు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఇలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెల. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమని ఉంటే అన్ని.